ముందుకు పోవాలి. రెస్ట్ ఉండని, రెస్ట్ కాని వాళ్ళందరూ కొంచెం ముందుకు రావాలి దయచేసి. తమ్ముడు కూడా ఇచ్చింది అమ్మా, ముందుకు రండి. మీరందరూ కొంచెం ముందుకు రండి. ముందుకు రామ్మా. రజనీ బండి దగ్గర పెట్టుకోండి, బండి దగ్గర కానీ అంత దూరం పెట్టుకుంటారా బండి? శర్మన్న ఇది రాదన్నా, అదే గౌరవనీయులు మాణిక్యరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కాళేశ్వరం జలాలతో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రిజర్వాయర్లను నింపాలనేటువంటి డిమాండ్తో గౌరవనీయులు మాజీ ఇరిగేషన్ శాఖ మార్చులు మనందరి ప్రియతమ నాయకులు హరీష్ రావు గారి ఆదేశం మేరకు అన్నపూర్ణ రిజర్వాయర్ నుండి రంగనాయక సాగర్ వరకు మహాపాదయాత్ర నిర్వహించాలని ఆదేశిస్తే ఈనాడు పెద్ద సంఖ్యలో వేలాదిగా తరలివచ్చినటువంటి రైతు సోదరులకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, అన్నదమ్ములకు, అక్కా చెల్లెలకు, ఈనాడు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నటువంటి మనందరి ప్రియతమ నాయకులు హరీష్ రావు గారికి, సిద్దిపేట ముద్దుబిడ్డ, శాసన మండలిలో తెలంగాణ ప్రాంతం అంతా కూడా తన గళాన్ని వినిపిస్తూ ఉద్యమానికి ఊపు తెచ్చినటువంటి మా సోదరులు శాసన మండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్ గారు, మాణిక్యరెడ్డి గారు, కామన్ శ్రీనివాస్ గారు, ఈ మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల సర్పంచులు, కోఆపరేటివ్ చైర్మన్లు కనకరాజు గారు, సదానందం గారు, వెంకటరెడ్డి గారు, అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా చిన్న కోడూరు మండలం పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన అభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక్క పిలుపుతో మరి గతంలో ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారి అడుగుజాడలలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసినమో సిద్దిపేట కేంద్రంగా, ఈనాడు అదే సిద్దిపేట కేంద్రంగా మరొక ఉద్యమం ప్రారంభమైంది. ఈనాడు తెలంగాణ ప్రజలను వంచించి ఆంధ్ర ప్రాంత ప్రజలకు మేలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు అడుగులకు మడుగులొస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పటానికి మరొక ఉద్యమం హరీష్ రావు గారి నాయకత్వంలో సిద్దిపేట కేంద్రంగానే ప్రారంభం కావడం చాలా సంతోషకరమైనటువంటి పరిణామం. ముఖ్యంగా ఈనాడు కన్నెపల్లి పంపులను ఆన్ చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ మరి గతంలో కాళేశ్వరం కూలిపోయిందని అబద్ధం చెప్పి ఆ అబద్ధాన్ని మరొకసారి నిజమని భ్రమింపజేసే విధంగా కాళేశ్వరంలో నీళ్లు లేవు, మరి కాళేశ్వరం మేడిగడ్డ కూలిపోయిందని చెప్పి అసత్య ప్రచారం చేసి తెలంగాణ ప్రజలకు మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి, 2 రోజుల క్రితం హరీష్ రావు గారు ఒక పిలుపిచ్చి పాదయాత్ర చేయాలని చెప్తే మేము చూచాయగా గ్రామాలలో తెలియజేస్తే రైతులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము పిలిచినా పిలువకున్నా తమ వంతు కర్తవ్యంగా మేము నారు పోసుకున్నాం, నారు ముదిరిపోతా ఉంది, కాళేశ్వరం జలాలు నింపే అవకాశం ఉన్న రిజర్వాయర్లు నింపటం లేదు, భగవంతుడు కూడా కరుణించలేదు, వానలు కొడతలేవు అని చెప్పి రైతులందరూ కూడా ఈనాడి మహాపాదయాత్రకు ముందుకొచ్చి మరి సంఘీభావం తెలిపి పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు హరీష్ రావు గారి పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నిజంగా అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఈనాడు విజయవంతం చేసిండ్రు. మనము మెడలు వంచి, రేవంత్ రెడ్డి మెడలు వంచి, కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ఈనాడు రిజర్వాయర్లను నింపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. హరీష్ రావు గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ పిలుపిచ్చినా మేమందరం కూడా మీ అడుగులో అడిగేసి నడిచి
మరి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏ విధంగానైతే మీ వెంట నడిచినమో ఈ జల సాధన ఉద్యమంలో, రిజర్వాయర్లు నింపే ఉద్యమంలో మీ అడుగులో అడిగేసి నడుస్తామని చెప్పి తెలియజేస్తూ మీకు మాట ఇస్తూ మరి చిన్న కోడూరు మండలం నుంచి ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొన్న మా సోదరులకు, అన్నదమ్ములకు, అక్కా చెల్లెళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మరి మనందరి ప్రియతమ నేత మరి సిద్దిపేట ముద్దుబిడ్డ శాసన మండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఢిల్లీకి మూటలు మోసేటి ఒరి మురికి ముఖ్యమంత్రి, ఢిల్లీకి మూటలు మోసేటి ఏమయ్య రేవంత్ రెడ్డి తిరిగినే ఉన్నది మైక్ కూడా పని చేయదు, పాడు చేయదు. హలో 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 ఢిల్లీకి మూటలు మోసేటి ఒరి మురికి ముఖ్యమంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్న ఉరకాగిరేసు కంత్రి. ఎప్పుడు చూసిన ఒర్రుడు చదువుడే ఓరి ముఖ్యమంత్రి, ఎప్పుడు చూసిన ఒర్రుడు చదువుడే ఓరి ముఖ్యమంత్రి. నీ కోటు వేస్తే మా కొరిగిందేందిర కాంగిరేసు కంత్రి. 6 గ్యారెంటీలు ఆవిరి చేసిండ్రు, అడ్డగోలు హామీలు గంగల గలిపిండ్రు. 6 గ్యారెంటీలు ఆవిరి చేసిండ్రు, అడ్డగోలు హామీలు గంగల గలిపిండ్రు. గాలి గాలి మాటలతో గత్తర లేపిండ్రు, రోత ఉట్టే మాటలతో రోజులు గడిపిండ్రు. మోకా చూస్తిరి దోకా చేస్తిరి, కన్ను మూసి తెరిసే వరకు మొత్తం దోస్తిరి. మోకా చూస్తిరి దోకా చేస్తిరి, కన్ను మూసి తెరిసే వరకు మొత్తం దోస్తిరి. మాయా చేస్తిరి మత్పారిస్తిరి, అందమైన తెలంగాణ నాగం చేస్తిరి. తొండి చేసినరు కొడుక, విల్లు నిండా ముంచినరు కొడుక. ఇందిరమ్మ రాజ్యమని కొడుక, నిన్ను నిండా ముంచినరు కొడుక. వీళ్ళు దండి మోసగాళ్ళు కొడుకో, దండు ప్యాలెం బ్యాచురా కొడుక. ఇవాళ తెలంగాణ ఉద్యమంలో మనం ఒక నినాదం ఇచ్చినాం, ప్రాణాలైనా అర్పిస్తాం తెలంగాణ సాధిస్తామని. పాపం యువకులు మా ప్రాణం తీసుకో కానీ తెలంగాణని అని ఒంటిని కాలబెట్టుకున్నారు. ఉస్మానియా గడ్డ మీద వేణుగోపాలరెడ్డి, ఉడికింద నీ నెత్తురు వేణుగోపాలరెడ్డి. నల్లగొండ నేల మీద శ్రీకాంతాచారి, కమిలిందా నీ గుండె శ్రీకాంతాచారి. తెలంగాణ రాత చూసి శ్రీకాంతాచారి, నువ్వు యాతనెంత పడ్డావో శ్రీకాంతాచారి. ఆ బిడ్డలు ఒళ్ళు కాల్చుకొని మా తెలంగాణ ఇవ్వన్నారు, దుఃఖం అనిపించింది. ఇప్పుడిప్పుడు ఆ దుఃఖం మర్చిపోతున్నాం. కానీ వాళ్ళు రేవంత్ రెడ్డి అనే దరిద్రుడు చేయగా ఇవాళ మళ్ళా ఏం నినాదం ఇవ్వాల్సి వస్తుంది? మనం మా రక్తం కావాలంటే తీసుకో, మాకు గోదావరి నీళ్ళు తీసుకో, మా రక్తం కావాలంటే తీసుకో. ఎన్ని లీటర్ల రక్తం అయితే నీకు తృప్తే కానీ, ఎన్ని సీసాల రక్తం అయితే నీకు తృప్తే కానీ, రాత్రికి కూర్చొని మా రక్తం దా, మా రక్తం తీసుకొని మీ తిరుపతి రెడ్డి ఆస్తుల మీద అందుకో. నువ్వు పట్టుకుంటున్నావు కదా మరిచెన్నారెడ్డి మానవ వనరుల దాంట్లో పెద్ద బిల్డింగ్, దాని పునాదులు ఎత్తులు ఓకో. ఎంత కావాలంటే అంత రక్తం తీసుకోవాలి. సిద్దిపేట శిబిరం పెట్టో, మా రక్తం పంపుతాం నీకు. ఆ బకాసురుడి కట్ట ఒక మనిషిని బాగా అన్నం పంపుతున్నట తినడానికి. నీకు కావాలని చెప్పరా, రోజుకి ఎన్ని లీటర్ల రక్తం కావాలో పంపిస్తాం. మాకు నీళ్లు ఇరా, గోదావరి నీళ్లు, అది నీళ్లు కాదు, మా ఎత్తులు కాకపోతున్నాయి. అక్కడి నుంచి మా ఉసురు పోసుకోకు, మా కలకల పుడుతుంది నీకు.
అని ఏడుస్తున్నారు ఇవాళ తెలంగాణ రైతులు గొడగొడ ఏడుస్తున్నారు. కరువు అంటే తెలియకుండా కేసీఆర్ ఎప్పటికొక పాట యాడ్ చేసుకుంటాడు. దాసరి రాసిన పాట అన్నార్థులు అనాథలుండని కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపా